100% నిజమండి. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనగా ఒక రోజులో స్టార్ట్ అయ్యేది కాదు. అది ముదిరిన తర్వాతే అల్సర్ అనేది వస్తుంది. సో నేను చెప్పిన విధంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్కి ఏవైతే కారణాలు ఉన్నాయో అవి మనం తరచుగా ఆ ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా చేస్తే, అంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ క్యాఫిన్, అబ్నార్మల్ ఇంటేక్ ఆఫ్ మెడిసిన్స్, ఇవన్నీ వాడితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కాకుండా దానికి రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా వచ్చేది కామన్. సో ఆ కాంప్లికేషన్స్లో కామనెస్ట్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ అల్సర్సే కాదు, మీ అందరికీ హైరాణ అవ్వాల్సింది ఏంటంటే అల్సర్ కానీ ఎక్కువ కాలం ఉన్నప్పుడు అది క్యాన్సర్గా మారేదానికి ఆస్కారం ఉంది. ఆ స్టమక్ ఏరియాలో వివిధ రకాల మార్పులు జరిగి స్టమక్ ఫంక్షనాలిటీ కోల్పోయి అజీర్ణం అనేది ప్రిడామినెంట్గా కనిపించేదానికి ఆస్కారం ఉంది. అందుకోసం ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ప్రాబ్లం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అల్సర్స్కి దారి తీయకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు చెప్పిన విధంగానే చెప్తున్నాను, టైంకి ఫుడ్ తినండి, ప్రాపర్ ఆహారం తీసుకోండి, అవాయిడెన్స్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. కెమికల్ ఫార్ములేషన్స్ ఉన్న ఫుడ్ని గమనించుకొని తినాలి. పర్టికులర్గా ఇప్పుడున్న రెగ్యులేషన్స్ ప్రకారం ఆల్మోస్ట్ ఎవ్రీ ఫుడ్ మీద దానిలో ఉన్న కంటెంట్స్ అనేవి ఉన్నాయి. అవి మనకు సూట్ కాని పక్షంలో వాటిని అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అనవసరమైన మసాలా స్పైసీ ఫుడ్స్ తినకుండా ఉండడం వల్ల మీరు ఈజీగా ఈ అల్సర్స్ ఫార్మేషన్ నుంచి అవాయిడ్ చేసుకోవచ్చు. అర్లీ డిటెక్షన్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి దానికి తగిన టెస్టులు చేసుకొని అదేవిధంగా ఆ కారణం ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించుకుంటూ డాక్టర్ ఇచ్చిన సూచనల సలహాలు మెయింటైన్ చేస్తూ ఆ ట్యాబ్లెట్లు కరెక్ట్ డోసుల్లో వాడి కరెక్ట్ డ్యూరేషన్ వాడిన దానివల్ల గ్యాస్ట్రిక్ అల్సర్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు.